హనుమకొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా హనుమకొండ అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పుష్పగుచ్చాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పాయ్, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేకంగా పాల్గొని అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాల పునాదులపైనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. పాలనంటే కేవలం హామీలు నెరవేర్చడం మాత్రమే కాదు, ప్రజల జీవితాలకు భరోసా కల్పించడం కూడా. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పేద కుటుంబాల అవసరాలను గుర్తించి ఈ ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 1,11,00,000 మంది కార్మికులకు మేము మేలు జరిగేలా ఈ నెల 1వ తేదీ నుండి కనీస వేతనాలు పెంచుతూ మన ప్రజా ప్రభుత్వం చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనంటే కేవలం హామీలు నెరవేర్చడం మాత్రమే కాదు, ప్రజల జీవితాలకు భరోసా కల్పించడం కూడా. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పేద కుటుంబాల అవసరాలను గుర్తించి ఈ ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 1,11,00,000 మంది కార్మికులకు మేము మేలు జరిగేలా ఈ నెల 1వ తేదీ నుండి కనీస వేతనాలు పెంచుతూ మన ప్రజా ప్రభుత్వం చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనంటే కేవలం హామీ